మనలను పరిపూర్ణులుగా చేయుటకు దేవునికి సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. పరిపూర్ణులుగా చేయుటకు ఆయనకి సాధ్యమే. అయితే పని చేయటానికి మన సిద్ధమేనా? పరిపూర్ణులు చేయటానికి సాధ్యమే, పని చేయటానికి మన సిద్ధమేనా అన్నది మనం గ్రహించాలి. దేనా స్తోత్రం అండి. ప్రభుపేట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మీ దేవుడు అనే కార్యక్రమాన్ని మీకు అందించకు దేవుడు ఇచ్చేటువంటి భాగ్యానికి ఆయనకి అంత మహిమ చెందునుగాక. నేడు మనం ధ్యానాంశంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. యేసు వారిని చూచి, శిష్యులు చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగం నిమిత్తమై దేవుడు తన కరికరం చొప్పున మనకు అర్థమవుటకు ప్రార్థనాత్మ ద్వారా ఆలకిద్దాం. అలాగే ఇచ్చిన ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాన్న, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత మాతో మాట్లాడండి. సరైనటువంటి వివరణ నాయన మీరు నాకు తెలియపరుచున్నారు. అదే వివరణ నాయన ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు తెలియపరటకు నీ కృప చూపించండి, సహాయించండి. అయ్యా నువ్వు వెచ్చబడాలి, నేను తగ్గబడాలి. అయ్యా నువ్వు వెచ్చబడాలి, మేము తగ్గబడాలి. సర్వగంత మహిమ నీకే చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాం పరమత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేడు వాక్యం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవంలోనికి ప్రవేశించాలంటే పరిపూర్ణుడు అవ్వాలంటే జీవంలోకి ప్రవేశించాలంటే, అలాగే పరిపూర్ణుడు అవ్వాలంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. జీవంలోనికి ప్రవేశించడం వేరు, అలాగే పరిపూర్ణుడు కూడా అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే జీవంలోనికి ప్రవేశించాలన్నా, పరిపూర్ణుడు అవ్వాలన్నా కూడా ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి మాత్రం సమస్తం కూడా సాధ్యం. దేవుడు తన కరికరం చొప్పున ఈ వర్తమానం చేత మనందరితో చాలా చక్కగా వివరంగా మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయునుగాక. ఈరోజు మనలను పరిపూర్ణులుగా చేయుటకు దేవునికి సాధ్యమే. మనలను పరిపూర్ణులుగా చేయుటకు దేవునికి సాధ్యమే. తెలియపరుస్తున్నటువంటి వర్తమానాన్ని పూర్తిగా మనం దేవుని యందు భయభక్తులతో ఆలకించినట్లయితే రాబోయే జీవంలోనూ పరిపూర్ణులుగా మనం అక్కడ ఉండగలం. అందువల్లే ఈ సందేశాలు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యమును చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన యేసయ్య చెప్తున్నటువంటి మాట, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడిగాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడిగితే యేసు చెప్తున్నటువంటి మాట, యేసయ్య గారు చెప్తున్నటువంటి మాట 18వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనం. యేసు నరహత్య చేయవద్దు. ఒకటి, నరహత్య చేయమాకు, వ్యభిచరింపవద్దు, దొంగిలేవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. అంటే ఇక్కడ 5 రకాలు కనబడుతున్నాయి మనకి. నరహత్య చేయమాకు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. ఈ 5 రకాలు అలాగే చెబుతూ 19వ వచనము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలని అనునవియే అని చెప్పాను. అంటే ఇక్కడ 6 రకాలు అన్నటువంటి ఆజ్ఞల్లో నుంచి ఆయన చెప్తున్నటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. అంటే జీవంలోనికి ప్రవేశించాలంటే, నువ్వు ఏ మంచి కార్యాలు చేయాలంటే మంచివాడు యేసయ్యే. కానీ మొదట ఇవన్నీ చేయమన్నాడు ఆయన. ఆ యవనస్తుడితో ఇవన్నీ చేస్తే తర్వాత మంచివాడు ఒకడున్నాడు, ఆయనే నీకు ఏదన్నా చేయగలడు. ఏం చేయగలడంటే పరిపూర్ణుడిగా చేయగలడు ఆయన. అలాగే ఈ యవనస్తుడికి యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి 6 రకాలైనటువంటి ఇవి చేసుకుని చెయ్యి అన్నాడు ఆయన. అని అనునవి అని ఆయనతో చెప్పాను. ఆ యవనస్తుడితోటి యేసుక్రీస్తు వారు 6 మాటలు చెప్పాడు. అంటే ఈ యవనస్తుడు ఈ 6 మాటలు చేస్తున్నాడా లేదా అంటే
చేస్తున్నానన్న ఫీలింగ్ అయితే అందులో ఉంది. కానీ యేసయ్య చెప్పాడంటే ఏం అర్థం చేసుకోవాలి? ఆయన అవి తెలుసు. ఆయనకేం తెలుసు? ఆ విషయాలు తెలుసు. కానీ వాటిని అనుసరించట్లేదన్న సంగతి యేసయ్యకి తెలుసు అని మనం గ్రహించగలగాలి. ఆ దేవుడై ఉన్నాడు ఆయన. సంపూర్ణ దేవుడై ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి మనిషి అయి ఉన్నాడు ఆయన. ఇందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. అంటే ఆయన దేవుడి స్థానంలో ఉన్నప్పుడు దేవుని స్థానాన్ని కొనసాగించగలడు. మనుషుల్లో ఉన్నప్పుడు మనుషుల స్థానాన్ని కొనసాగించగలడు. ఎందుకంటే మనకు ఇలాగా గిచ్చినప్పుడు మనకేమవుతుంది? నొప్పి అనిపిస్తది. ఆయనకి ఎలాగుంటది? దేవుడు కదండీ తట్టుకున్నాడంటానికి లేదు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నటువంటి పెయిన్స్ ఏదైతే ఉందో, నొప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ గూడా ఆయన గ్రహించగలుగుతాడు. వాటిని భరించడం కూడా మనం ఏ విధంగా భరించలేము. ఆయన కూడా అంతే. అయితే ఆయన వచ్చినటువంటి పని ఏంటంటే మనలను విమోచించటానికి, మనలను రక్షించటానికి. ఈ యవనస్తుడు ఈ 6 విషయాల్ని ఆస్తిపరుడైండి వీటిని కొనసాగిస్తున్నానని చెప్పి ఇంకా యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చి తను తాను నిరూపించుకుందామని చూసినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఇవి చేయమన్నాడు. ఇవి చెయ్యమన్నప్పుడు ఆ యవనస్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే 20వ వచనం, 19వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ చేస్తున్నా, ఇంకా నాకు కొదువేముంది? ఈ యవనుడు మిగులు ఆస్తి కలిగినటువంటి యవనస్తుడంట. ఈ యవనస్తుడు నిత్య జీవం కావాలని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు, నిత్య జీవం కావాలంటే ఇవి చేయమన్నాడు. అంటే ఇవి చేసిన తర్వాత ఆటోమేటిక్గా నీవు నిత్య జీవాని కొరకు ప్రయత్నం చేస్తున్నట్లయితే, మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే, నిత్య జీవం కొరకు నీకు ఈ ప్రయత్నం కావాలన్నది యేసుక్రీస్తు వారు ఈ యవనస్తుడితో చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. 6 ఆజ్ఞలుగా ఉన్నటువంటివి చెప్పాడాయన. ఏం చెప్పాడంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడంటే ఇవి అనునవి అన్నాడు. అంటే నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఇవి చేయమన్నాడు ఆయన. అంటే నిత్య జీవం ప్రవేశించాలంటే ఇవి చేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశం మనం ఇక్కడ గ్రహించాలంటే, ఆయనకి అప్పుడు కూడా మిగులు ఆస్తి కలిగినటువంటి యవనస్తుడిని యేసయ్య నీ ఆస్తిని ఇచ్చేయమని కూడా అడగలేదు ఆయన్ని. అంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చక్కగా మనకి క్లారిటీగా ఉంది, చాలా వివరణగా ఉంది. అంటే నిత్య జీవం కావాలన్న కోరిక నీలో ఉంది, కానీ దాన్ని ఏ విధంగా వెళ్ళాలో తెలుసు నీకు, కాబట్టే నువ్వు ఇది చేస్తున్నావు. వాస్తవమే. కానీ యేసయ్య అడిగాడు, ఆదాముని ఏమడిగాడు? నేను తినద్దన్న పండు తిన్నావా అంటే ఈ స్త్రీ అన్నాడు ఆయన. ఆయన చెప్పాల్సిందేంటి? తిన్నానా లేదా అనేది చెప్పాలి అక్కడ. యవనస్తుడు ఏం చెప్పాలి? ఇవి చేస్తున్నాను అంటున్నాడు. అంటే యేసయ్య ఎందుకు చెప్పాడు? యెహోవా దేవుడు ఆదాముని ఎందుకు అడిగాడు? తిన్నాడో లేదో తెలుసు ఆయనకి. ఎప్పుడైనా గ్రహించాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనం అడిగినప్పుడు మనం చాలా క్లారిటీగా ఉండాలి, చాలా అర్థవంతంగా మనం జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ ఈ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు, కానీ ఈ యవనస్తుడు ఇవి 6 కూడా అనుసరించట్లేదని యేసుక్రీస్తు వారు అడిగితే, ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను 20వ వచనం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా అనుసరించాల్సినవే. వీటి వల్ల నిత్య జీవాన్ని పొందుకోలేం. అంటే మొదట నువ్వేం చెయ్యి? ఇవి చేస్తే ఇవి చేయగలవు. నువ్వు ఏం చేయగలవు? ఒకటి, నరహత్య చేయవద్దన్నాడు, చేయకుండా ఉండొచ్చు నువ్వు. అంటే మనిషిని చంపడమే కాదు, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ప్రేరేపణ ద్వారా కానీ చేయకుండా ఉండొచ్చు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. అది ఏ విధమైనటువంటి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆలోచన చేత కూడా ఇది కూడా చేయగలటకు నువ్వు నేర్చుకో. అలాగే దొంగిలివద్దు, దొంగిలించే మనస్తత్వం వద్దన్నది. అయితే అబద్ధ సాక్ష్యమును పలకద్దు, అబద్ధాలు చెప్పమాకు.
అబద్ధాలు చెప్పమాకు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇవి ఇక్కడ చూసినట్లయితే అబద్ధ సాక్ష్యం ఒకటి చెప్పకూడదు. అలాగే తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించుము. వారి విషయమో మనకు తెలుసు, ఇంకా వివరణలోకి వెళ్ళట్లేదు. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవన్నీ కూడా చేస్తే ఆ మిగతా ఇది నువ్వేం చేయగలవో అది ఆయన చేయించగలడు. అంటే ఇక్కడ వరకు నువ్వు ఏదన్నా చేయగలవు. నా వలన ఏమవుద్దండి, దేవుడు చెప్తే కానీ, దేవుడు కృప ఉంటే కానీ నేను చేస్తానని చెప్పి తప్పించుకునేవాడు ఉన్నారు. అసలు మనం చేయలేకపోతే ఆయన చెప్పడు కదా. ఈ యవనస్తుడితో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? నువ్వు ఇది చేయగలవు, ఇది చేసిరా. చేస్తున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆయనే మన దగ్గరికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ యవనస్తుడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వేం చెయ్యి? అనునవియే, నువ్వు నిత్య జీవాన్ని ప్రవేశించాలంటే ఇవే. మంచివాడు ఎవరున్నారు? మంచివాడు ఒక్కడే. ఆయన ఏమంటాడంటే, ఏ మంచి కార్యము చేయవాలని అడిగితే అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడలా. అంటే మంచివాడు ఆ యేసయ్య ఒక్కడే. ఈ మంచి కార్యాలు చెయ్యి. మంచివాడు ఒక్కడే, మంచి కార్యాలు అంటూ ఏమీ లేవు, కానీ వీటిని అనుసరించు. అప్పుడు మంచివాడు ఒక్కడే అయినటువంటి యేసయ్య నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయనకి దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను ఆయన శిష్యులతో. ఈ భాగం పూర్తయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. నువ్వు ఈ 6 పనులు చేసినట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. అందుకే యవనుడు ఏం చెప్పాడంటే, ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నాను? అనుసరించునే ఉన్నాను. ఇకను నాకు కొదువు ఏమీ లేదు కదా, ఇక నేను నిత్యరాజ్యంలో ఉంటాను, నిత్య జీవాన్ని పొందుకుంటాను కదా యేసయ్య అన్నాడు. అందుకే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అందుకు యేసు ఓకే ఇవన్నీ చేస్తానన్నావు కదా, అయితే అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా, అందుకు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా, నీకు ఒకవేళ పరిపూర్ణుడు అవ్వాలని కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే నాకు ఇంకేమి కొదువు ఉంది యేసయ్య అని అడిగాడు ఆయన. అప్పుడు యేసయ్య అంటాడు, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల, అంటే ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు పరిపూర్ణుడు కావాలి. మంచివాడు ఒకడే ఉన్నాడు, ఆయన ద్వారానే నువ్వు పరిపూర్ణుడు కాగలవు. ఏ మంచి కార్యాలు చేసినందువల్ల నువ్వు అవ్వవు, కానీ ఈ మంచి కార్యాలు జీవంలో ప్రవేశించడానికి ఒక అడుగు నువ్వు ముందుకు వేసినట్టు అనమాట. అంటే పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల, నువ్వు పరిపూర్ణుడు అవుటకు కోరుతున్నావా లేకపోతే జీవంలో ప్రవేశించాలనుకుంటున్నావా? నువ్వు జీవంలో ప్రవేశించాలంటే పరిపూర్ణుడు కావాలి. అలాగే మంచి కార్యాలు అంటూ ఏమి లేవు, కాకపోతే ఇవి మాత్రం నువ్వు అనుసరించాలి. వీటిని మనందరం కూడా వీటిని అనుసరించాలి. ఈ యవనస్తుడితో ఆయన వివరంగా చెప్తున్నాడు, అందుకు యేసు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల, ఒకవేళ నువ్వు జీవంలో ప్రవేశించాలంటే పరిపూర్ణుడు కావాలి. అంటే జీవంలోకి నిత్య జీవంలోకి ప్రవేశించుటకు ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడిగినప్పుడు మంచివాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే నిన్ను పరిపూర్ణంగా చేయగలడు. నీ వల్ల కాదు, నీ క్రియల వల్ల కాదు, నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్ల కాదు, కాకపోతే వీటిని నువ్వు అనుసరించాలి. ఏవైతే ఇక్కడ 6 ఆజ్ఞలుగా కనబడుతున్నావో వీటిని నువ్వు అనుసరించిన ఎడల, అప్పుడు నువ్వు అనుసరిస్తున్నావు అంటే ఏంటి అర్థం? పరిపూర్ణుడుగా మార్పులోకి రావాలని, అంటే పరిపూర్ణత స్థితిలోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావని, ఆ మార్గంలో నడవటానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి నువ్వు అంగీకరిస్తున్నావని దానికి సాదృశ్యం అది. అయితే నువ్వు పరిపూర్ణుడు కావాలని చెప్పేసి ఈ మంచి కార్యాలు చేస్తే సరిపోదు. మంచివాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసయ్య. ఆ యేసయ్య ఉంటేనే నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడగలవు. పరిపూర్ణుడు అయితేనే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే, పరిపూర్ణుడు అవ్వాలంటే యేసయ్య చెప్పిన విధంగా ఏదైతే ఆయన ఈ యొక్క నువ్వు మంచి కార్యాలు మనం అనుకుంటున్నావో వీటిని చేయమన్నాడు ఆయన. వీటిని చేసి అనుసరించి నువ్వు ముందుకు వచ్చినట్టయితే పరిపూర్ణుడు అవ్వాలని కోరుకున్నట్లుగా నీకు తెలియదు, కానీ నిత్య జీవంలో ప్రవేశించడం కోసం ఇవి చేస్తే చాలు అనుకున్నావు. అయితే ఇవి చెయ్యి అంటే ఇవి చేస్తున్నానన్నాడు, కానీ ఆయన చేయట్లేదు. కానీ సరే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని కోరుకున్నట్లయితే నీకున్న దానికి ఇవన్నీ చేయకపోయినా నువ్వేం చెయ్యి?
నీకున్నదంతా కూడా పరిపూర్ణుడగుట కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. ఇక్కడ నీ ధనాన్ని బీదలకు ఇచ్చేస్తే అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. ఇక్కడ లోకంలో చూసినట్లయితే సంపూర్ణమైన ఆస్తి కలిగినటువంటి వారిని ఏమంటారంటే పరిపూర్ణులుగా పరిగణిస్తుంటారు. ఈ లోకంలో వాళ్ళకి ఏ కొదువు లేదండి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అన్ని విధాలా కూడా వాళ్ళు అన్ని విధాలు సంపాదించున్నారు, ఇది లేదు అది లేదు అంటానికి లేదండి, వారు పరిపూర్ణులు అంటారు. కానీ పరలోక రాజ్యము వాళ్ళని పరిపూర్ణులుగా పరిగణించదు. యవనస్తుడు ఏమనుకుంటున్నాడంటే, మిగిలిన ఆస్తి కలిగినటువంటి యవనస్తుడు నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి, అనుసరిస్తున్నాను కాబట్టి నేను పరిపూర్ణుడు అయిపోయాను అనుకుంటున్నాడే కానీ పరిపూర్ణుడుగా అవ్వాలన్నది కోరిక నీకు ఉందా అంటున్నాడు ఆయన. నువ్వు ఒకవేళ కోరితే ఇవన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు ఒకవేళ కోరినట్లయితే నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చేసి పరలోకం ముందు నీకేం కలుగుతుంది? ధనం కలుగుతుంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అంటే ఉన్నటువంటి ఒక ₹1,00,00,000 ఆస్తిని ఇచ్చేసి, అంటే మిగిలిన ఆస్తి పరుడే కానీ వేల కోట్లు చెప్పట్లేదు, ఇచ్చేసి ఉన్న 1,000 కోట్లు అనుకుందాం, ఇచ్చేసి ఏమీ లేకుండా ఒంటి బట్టలతో వచ్చేసి ఒంటి మీద ఉన్న బట్టలతో వచ్చి ఏసీని వెంబడించమన్నట్టుగా మనకి కనపడుతుంది. అంటే నువ్వు నన్ను వచ్చి వెంబడించన్నాడు. అంటే వెంబడించేటప్పుడు ధీరుభాయ్ అంబానీ పిల్లలైనటువంటి ముఖేష్ అంబానీని ఆయన వెంబడించమన్నప్పుడు మనకున్న ఆస్తులన్నీ వదిలేసి వెంబడించవచ్చు. అంటే లోకరీత్యా చూస్తే ఎందువల్లంటే వాడికి ఆస్తి ఉంది కాబట్టి, ఆయనకు ఆస్తి ఉంది కాబట్టి ఆ ఆస్తి మంతుడు ఈయనకి ఏం కావాలో చూసుకోగలని. కానీ ఈయనకే ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసయ్య అన్నప్పుడు మిగులు ఆస్తిపరుడైనటువంటి ఈయనలో ఉన్నటువంటిది అసలు విషయం ఏమైందంటే బయటకు వచ్చింది. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తిపరుడు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈయన ఏం చేశాడంటే వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఈ సందేశం ఏంటంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని తెలియపరుస్తున్నటువంటి సందేశం. అంటే ఆ మాట ఎంత పవర్ఫుల్ మాటో దాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నామో, దాన్ని ఏ విధంగా మనుషులకు అసాధ్యమే కానీ ఇది దేవునికి సమస్తమును సాధ్యమని ఈ మాట మనం దేనికి వినియోగించుకుంటున్నాము అన్నది ఒకసారి గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయాల్లో ఒకటి కొన్న తర్వాత ఒక ఇల్లు కొన్న తర్వాత ఇంకో ఇల్లు కొనటానికి చెప్పే మాట ఏంటంటే దేవునికి సమస్తం సాధ్యం అంటారు. అంటే ఈ మాటని ఏ విధంగా వినియోగించుకుంటున్నారంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదని పెంచుకునే దాని కింద దేవునికి సమస్తము సాధ్యమే 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 అని చెప్పేసి పాటలు రాసేశారు. విస్తారమైనటువంటి మాటల చేత సాధ్యమే 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 అని చెప్పేసి దేవుని గురించినటువంటి ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని ప్రక్కన పెట్టేసి, ఆయన దేవుడు చెప్పినటువంటి మాటని ప్రక్కన పెట్టేసి సాధ్యమే ఇది సాధ్యమే సాధ్యమే అని చెప్పేసి నేడు మారు మోగిపోతున్నటువంటి స్థితి మనం ఈ భూమి మీద క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. ఈ మాట మనందరికీ తెలుసు. కానీ ఏ సందర్భంలో ఏ విధంగా దీన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వినియోగింపజేశాడో ఈ మాటలో ఉన్నటువంటి గొప్పతనం, ఈ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటిది విషయం ఏదైతే ఉందో అది మనుషులకి అసాధ్యము కానిది, ఇది దేవునికి సాధ్యం. ఇది మనుషులకి అసాధ్యం, ఇది కానీ దేవునికి సాధ్యం. అది ఒక ఇల్లుకి ఇంకో ఇల్లుకి 10 ఇళ్ళు, 10కి 20 కాదు. ఒక చర్చికి 2, 2 చర్చిలకి 3, 3 చర్చిలకి 4 కాదు. ఒక ఆత్మకి 10 ఆత్మలు, 10 ఆత్మలకు 100, 100 వేలు లక్షలు కోట్లు కాదు. మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఏది సాధ్యమో. ఏమండి, ముఖేష్ అంబానీ వచ్చి అయ్యా నీకు ఒక ఇల్లు ఇవ్వటం నాకు సాధ్యం అన్నాడు అనుకో, మనం ఏమనుకుంటాం? నీ దగ్గర బోల్ డబ్బు ఉందా? 1 అంటే 10 కూడా ఇవ్వగలవు. వాస్తవా కదా? మరి ఇక్కడ యేసయ్యకి ఉండటానికి ఇల్లు లేదు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూడులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఆ స్థలం కూడా లేదన్నటువంటి యేసయ్య.
అటువంటి యేసయ్య, అటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. కానీ నేడు లోకంలో వినపడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. వాస్తవమే అది. ఆయనకి అన్నీ సాధ్యమే. యేసుక్రీస్తు వారు ఇక్కడ రిచ్గా బ్రతకొచ్చు. భూమి మీద సృష్టికర్త అండి. ఆయన అవన్నీ వదులుకుని వచ్చి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కాదనుకుని వచ్చి ఇక్కడ ఎందువల్ల దరిద్రుడు అయ్యాడు ఆయన అంటే దేవుని మీద ఆ ఎఫర్ట్ పెట్టి వచ్చాడు ఆయన. ఆయన కోసం ఏమయ్యాడు? ఖర్చు అయిపోవటానికి ఇష్టపడ్డాడు ఆయన. కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఈ సందేశం తెలియపరిచేది ఏంటంటే, నిత్యరాజ్యానికి కష్టపడటానికి నేర్చుకో, ఖర్చు అవటానికి ఇష్టపడు. ఈ మాట తీసుకుని ఇంకా మన దగ్గరికి ఇంకా ఇంకా దాన్ని ఎదుటి వాళ్ళు తెలియపరిచి మనం కూడా దాన్ని ఇంకా సాధిస్తున్నాము, ఇదే క్రైస్తవ మార్గం అని విష ప్రచారం చేయటానికి వీలు లేదు అన్నదే ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం కూడా. దేవునికి సమస్తము సాధ్యమే, మనుషునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ఈ సందర్భాన్ని చెప్తున్నటువంటి మాటే, ఆ సందర్భాన్ని చెప్తున్నటువంటి మాటే. ఆ యవనస్తుడిని పరిపూర్ణుడు అవుతానికి కోరుకుందా నీకు? నిత్యజీవం కావాలంటున్నావు. నిత్యజీవం అవ్వాలంటే మంచివాడు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క మంచి దేవుని వల్లే నువ్వు అది పొందుకోగలవు. నువ్వు పరిపూర్ణుడు అవుదాం అనుకుంటున్నావా? నువ్వు కోరిన ఎడలా నీకున్నదంతా వదిలేసి నన్ను వెంబడించు, బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకేం కలుగుతుంది? ధనం కలుగుతుంది. నువ్వు ఇక్కడ వదులుకున్నది ప్రతి రూపాయికి ఎన్నో రెట్లు అక్కడ చేరుతుంది. వివరంగా చెప్పాడు ఆ యవనస్తుడితో. నన్ను వెంబడించు అన్నాడు. ఆ యవనస్తుడు వెంబడించడానికి ఇష్టపడలేదు. మిగుల ఆస్తికి పరుడు, కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆస్తిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ఆస్తి పక్కన యేసుక్రీస్తు వారు ఎందుకు తీసుకురాని వాళ్ళగా ఆయన కనబడ్డాడు. ఆయన అలా అనుకున్నాడు. ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. 23వ వచనం, 19వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, ఉన్నటువంటి ప్రజలతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శిష్యులతోటే ముఖ్యంగా యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. ఆయన నిత్య జీవం కావాలని కోరుకున్నటువంటి ఆ యవనస్తుడు నిత్య జీవానికి తగినటువంటి ఆ విషయాన్ని మంచివాడు ఒక్కడే ఆ మంచివాడి దగ్గరికే వచ్చాడు. ఇది మనం గమనించాలి, గ్రహించాలి. ఎందువల్లంటే లోకంలో వచ్చేది క్రీస్తు వారి సంఘానికి, దేవుని పాఠశానికి వచ్చి, చర్చికి వచ్చింది ఎక్కడికి వచ్చారు? మంచివాడు ఒక్కడే. ఆ ఒక్క మంచివాడు వల్లే మనం పరిపూర్ణులుగా మార్చబడగలం. ఆయన చెప్తున్నటువంటి బైబిల్ జ్ఞానం బైబిల్లో చెప్తున్నటువంటి దాని ప్రకారం, ఆజ్ఞల ప్రకారం అవి అనుసరిస్తూ ఉన్నట్లయితే, ఇవి 6 కూడా అనుసరిస్తూ ఉన్నట్లయితే, అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, అవి మంచివి కావు, కానీ అవి ఈ లోకంలో చెయ్యాలి. ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఏంటయ్యి? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించి, 6 కూడా కంటిన్యూగా చేసుకుంటూ ముందుకెళ్ళు. ఓకే, ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. అబద్ధం చెప్పాడు, అయినా సరే వేసేయమన్నాడు. ఏం పర్వాలేదు, సరే నువ్వు పరిపూర్ణుడు అవుతావా అన్నాడు. సరే ఇవన్నీ చేసేసానన్నావు అంటే, అవన్నీ చేస్తే ఆల్రెడీ ఈ ఆస్తి వదులుకోవడానికి ఇష్టపడతాడు ఈయన. సరే వేసే ఒక టెస్ట్ చేశాడు. వెంటనే ఆ టెస్ట్లో ఏమయ్యాడు? నువ్వు పరిపూర్ణుడు అయితే ఇవన్నీ వదిలేస్తావు, హల్లెలూయా, ఇవన్నీ వదలలేదు, ఇవన్నీ చేస్తున్నావు అని నిరూపించేదే ఏంటిది? నీకున్న ధనం. ఎందువల్ల? నువ్వు యేసయ్యని వెంబడించట్లేదు, నిత్య జీవాన్ని వెంబడించట్లేదు. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే వదలవలసినవి ఉన్నాయి. నువ్వు వదలలేదు, వదిలిరా అని చెప్పినప్పుడు వదిలేసి వస్తే నువ్వేం చేయగలవు? పరిపూర్ణుడు అవుటకు ఇష్టపడగలవు. ఈరోజు నీకున్న ఆస్తిని వదిలిరా అని యేసుక్రీస్తు వారు చెప్తే
తెల్లారేసరికి యేసుక్రీస్తు లేదు, ఏమి లేదు, నా ధనం నాకు మళ్ళీ ఈయన దగ్గర లేదు, నాకేం వస్తాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాక్ ఏంటి? పేదోళ్ళంట, క్రిస్టియన్స్ అందరూ పేదోళ్ళంట. మరి పేదోళ్ళకి ఎందుకున్నారు? ఆయన పేదోడు కాబట్టి మనం కూడా పేదోళ్ళుగా ఉన్నాం. కొంతమంది చెప్పే బోధ విచిత్రంగా ఉంటుంది. మన దేవుడు ధనవంతుడు, మనం కూడా ధనవంతులుగా చేయటాకే వచ్చాడు. నేను చెప్పట్లా, లోకస్తులు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తమకున్నటువంటి ధనాన్ని ఇంకా పెంచుకోవటానికి, ధనవంతులుగా చేయటానికి వచ్చాడంటే ఏసై. ఇది ఎవరన్నా బైబిల్ చదివే వాళ్ళు చెప్పే మాట ఇది. కోటీశ్వరుడు ఆయన మనల్ని కోటీశ్వరుడుగా చేయటానికి వచ్చాడని చెప్పి ఈ యొక్క అబద్ధమైనటువంటి సాక్ష్యం ఇది. దేవుని గురించినటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. అబద్ధమైనటువంటి సాక్ష్యం అది, అబద్ధమైనటువంటి మాట. ఎక్కడా కూడా బైబిల్లో ఎక్కడా లేదు. మీ కామెంట్స్లో ఏమంటే చెప్పండి, ఎక్కడన్నా ఉందంటే కనుక దేవుడు కోటేశ్వరులు చేయటానికి భూమి మీదకి వచ్చాడని. మనల్ని దరిద్రులు, మనం ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడు అయ్యాడని ఒక వాక్యాన్ని పట్టుకుంటారేమో. మనల్ని ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఇక్కడ ఆస్తి అంటున్నాడు ఆయన. ఇక్కడ ధనాన్ని ఇచ్చేస్తే పరలోక రాజ్యంలో నీ ధనం కలుగుతుంది అంటున్నాడు. 21వ వచనం, 19వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్త. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటి కోరినడలా పోయి నీ ఆస్తి నమ్మి బెదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. నువ్వు నన్ను వచ్చి వెంబడించు. అప్పుడు తింటాకున్నా లేకపోయినా ఏమవుతుంది? చనిపోతావు. అప్పుడు పరలోకానికి వెళ్ళిపోయింది కదా, ట్రాన్స్ఫర్ అయింది కదా ధనం. అక్కడ ఇంకా నిత్య జీవం ఉంది. అక్కడ హల్లెలూయా, అక్కడ నిత్య జీవం ఉంది. నీకు చెప్తున్నాను రా, రూట్ చెప్తున్నట్టు వినవే. అసలు రూట్ ప్రకారం వెళ్ళాలన్న జ్ఞానం కొంతమందికి ఎందుకు ఉండట్లేదు అర్థం కావట్లా. అంటే కనబడుతున్నది యవనస్తుడికి, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి కనబడుతుంది. ఆస్తి బట్టి అతనికి ఉన్నటువంటి ఆశ ఇది కావాలి, అది కావాలని. వదులుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లా? యేసుని చూస్తే ఆయన కనబడట్లేదు కదా, డబ్బు లేనివాళ్ళ కనబడుతున్నాడు కదా. అందుకని ఆయన ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడట్ల. నీకు నిత్య జీవం కావాలి, బాగానే ఉంది, నువ్వు కోరుకో. నీకు నిత్య జీవం కావాలంటే ఈ విధమైనటువంటి పరిపూర్ణుడిగా మార్పు చెందాలి. ఆ పరిపూర్ణంగా మార్పు చెందాలంటే ఇక్కడ ధనం ఉండటానికి వీలు లేదు అన్నది ఇక్కడ క్లారిటీ. కానీ అబద్ధ సాక్షులు ఏం చెప్తున్నారంటే, అబద్ధ సాక్ష్యం యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనల్ని కోటీశ్వరులుగా చేయటానికి వచ్చాడని. మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడంటే ఎందుకు దరిద్రుడు అయ్యాడైనా? ధనవంతులు చేయటాకంటే. ఎక్కడ ధనవంతులు చేయటానికి? పరలోక రాజ్యంలో అన్నది ఈ వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే సూది బెజ్జంలో ఒంటన దురుద్యమో కానీ ఆ ధనవంతులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరని చెప్పి ఆయన చెబుతూ 25వ వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షింపగలడని అడుగగా 26వ వచనం, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు మన యేసయ్య. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనతో పాటు ఉండాలనే ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే ఇది. ఈ మాట నేడు ధనానికి, సంపాదనకి, 1కి మించి 2, 2కి మించి 3, 3కి మించి 10, 10కి మించి 100, 100కి మించి 1000, ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్రాంతాల్లో పడితే ఆ ప్రాంతాల్లో సంఘాలు. అంటే మనకి ఇంకా పరిస్థితులు లేవు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెంట వెంటనే ప్రత్యక్షమైతే కనుక ప్రపంచవ్యాప్తంగా సువార్త చెప్పొచ్చేస్తారు. పరిస్థితి అలా ఉంది. అంటే వారు ఏంటి, భూలోకాన్ని మొత్తాన్ని ఒకేసారి చుట్టేద్దామని, అవకాశం వచ్చేసింది చుట్టేద్దామని. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది అవకాశం? చుట్టేయడానికి కాదు, మనలో ఉన్నటువంటి తలాంతుని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం తెలుసుకోవటానికి. దేవుడిచ్చినటువంటి పరికరాన్ని వాడుకోండి. అంటే అక్కడ ఉన్నటువంటి దైవజనుల్ని, చిన్న చిన్న దైవజనుల్ని అందరినీ కూడా ఏం చేయండి, వాళ్ళందరినీ రోడ్డును పడేయండి. సత్యం కోసం నిలబడుతున్న వాళ్ళని తింటాకు కూడా లేకుండా చేయండి. మనకి ఏం వేస్తున్నారు? ట్రైన్లు వేస్తున్నారు, ఫ్లైట్లు వేస్తున్నారు, ఫ్రీగా రండి.
మీరు ఎంత దూరం ఉన్నా సరే ట్రైన్ ఫ్రీ, ఫ్లైట్ ఫ్రీ. దానికి మా సంఘంలో వాళ్ళు కూడా సహకరిస్తారు, రండి, మా దగ్గరికే రండి, ఇదే ఇదే అసలు ఒరిజినల్ అని భూలోకాన్ని చుట్టేస్తున్నారు. తప్పు కదా అది. దేవునికి మరలా పైగా చెప్తున్నటువంటి మాట, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం అని చెప్పి ఈ వాక్కుని కడుపులో నుంచి ఎక్కడి నుంచో పట్టుకుని వచ్చి గట్టిగా చెప్తున్నారు. సాధ్యమో, ఇది దేవునికి సాధ్యమో. నేను అరలేకపోతాను, నాకు ఇష్టం లేదు ఆ సౌండ్ చేయటం. దేవుడు క్రియల్లో చూపించమన్నాడు ఈ యవనస్తుడిని. వదులుకుని వచ్చి సైలెంట్గా రా అన్నాడు, అంతేగాని గట్టిగా ఈ మాట ఒకటి చెప్పేసి వెళ్ళిపోమనలా. కానీ యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అంటే వదిలి రావటం కాదు, ఆ పరిపూర్ణుడిగా చేయటానికి మన వల్ల కాదు. మనం ఎవరం పరిపూర్ణులుగా కాలేము. ఇప్పుడు కోటీశ్వరుడు పేదవాడిని ఆయనతో పాటు ధనికుడిగా చేయగలడు, పేదవాడు మరో పేదవాడిని ధనికుడు చేయలేడు. చిన్న ఎగ్జాంపుల్ అది. ఇంకా దాంట్లో ఏదేదో అర్థాలు తీసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరొకరిని పరిశుద్ధుడిగా చేయగలడు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి, ఆయనే సిగరెట్లు తాగుతూ, ఆల్కహాల్ సేవిస్తూ, వ్యభిచారిస్తూ, ఇవన్నీ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ వైద్యం చేస్తారంటే వారి దగ్గరికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా ఆయన ఈ సిగరెట్లు మాని, అది మాని, ఈ మాని అని చెప్తే వినరు. వింటామన్నట్టుగా నటిస్తారే కానీ వెళ్ళి నువ్వు మారినప్పుడు మాకెలా చెప్తున్నావు అంటారు. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనలో ఆ యొక్క బీజం ఉంటే, అంటే సిగరెట్లు తాగే అలవాటు మనకు లేకుండా ఉంటే, మిగతా చెడు అలవాటు లేకుండా ఉంటే ఎదుటోళ్ళకి చెబితే అది ఇవాళ కాకపోయినా రేపటికన్నా పనిచేస్తుంది. అది దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి మార్పులోకి రావటం కుదురుతుంది. ఆ వ్యక్తి దేవుని అందు విశ్వసించగలుగుతాడు. మనమే అబద్ధాలు చెప్పి ఇది దేవుని కోసం నేను అబద్ధం ఆడాను అన్నాం అనుకోండి. ఇప్పుడు దేవుని పరిచర్య కోసం నేను అబద్ధం ఆడా, దేవుని కోసమే అబద్ధం ఆడా, మీరు మాత్రం అబద్ధాలు ఆడొద్దని చెబితే ఇదో పెద్ద అబద్ధం. అసలు దేవుని పరిచర్య కోసం అని చెప్పి వాడటమే పెద్ద అబద్ధం. అది అంత పెద్ద అబద్ధం ఆడినప్పుడు ఆ వ్యక్తి గ్రహించగలుగుతాడు. ఒకరోజు కాకపోతే రెండో రోజైనా గ్రహిస్తాడు. నువ్వు అబద్ధం ఆడింది అది దేవుడైతే దేవుడు అబద్ధం ఆడి నిన్ను పెంచమని చెప్పలేదేమి అన్న గ్రహింపుకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అనుసరించలేడు. మంచివాడు ఒక్కడే, ఆ మంచివాని వల్లే సాధ్యమవుతుంది. అది నిన్ను పరిపూర్ణంగా, నన్ను పరిపూర్ణంగా చేయటానికి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే నిత్య జీవ మార్గంలో ఉన్నటువంటివి వీటిని వదిలేయాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, తల్లిదండ్రులు కూడా చక్కగా చూసుకోవాలి, అలాగే నిన్ను వాళ్ళు నీ పొరుగువాని ప్రేమించాలి. ఈ విధమైనటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? నిత్య జీవాన్ని సాధించుకోగలుగుతావు. అప్పుడు నీకేం చెప్పబడుతుంది? మంచివాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎవరు? ఈ యేసయ్యే. హల్లెలూయా. ఆయన ఏం చేయగలడు? నువ్వు కోరిన ఎడల, పరిపూర్ణ వాటితో కోరిన ఎడల, సరే ఇవన్నీ చేయట్లేదు, నువ్వు చేయమన్నా చేస్తున్నానని చెప్పావు, సరే నువ్వు అక్కడ పరిపూర్ణ అవ్వాలనుకుంటే వదిలేసి వచ్చే అన్నాడు. నువ్వు ఆల్రెడీ చేస్తున్నట్లయితే, ఇవన్నీ కూడా అనుసరించినట్లయితే అవి వదిలి రావటానికి సిద్ధపడేవాడు యవనస్తుడు. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహించాల్సింది ఏంటంటే, ఈ యవనస్తుడిని యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి స్థితిలో ఆయన్ని పరిశీలిస్తున్నాడో పరీక్షిస్తున్నాడో చూడండి. మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. ఇది దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ మాటను మనం గ్రహించాలి. అంటే ఆ యవ్వనస్తుడు కోల్పోయినటువంటి ఆస్తి పరలోక రాజ్యంలో సృష్టించగలటకు ఆయనకి సాధ్యమే. అసంపూర్ణంగా ఉన్నటువంటి మనిషిని పరిపూర్ణంగా చేయటానికి ఆయనకి సాధ్యమే. ఎట్టి పరిస్థితిలో మనల్ని ఎవ్వరు కూడా పరిపూర్ణంగా చేయలేరు. ఆస్తి ఇస్తే పరిపూర్ణ అవ్వలేం. ఈ లోకంలో విషయంలో అది నేను చెప్పింది.
ధనవంతుడిని ధనవంతుడిగా చేయగలడు, ధనవంతుడు పేదవాడిని ధనవంతుడిగా చేయగలడు అనేది ఇది ఈ లోకానికి సంబంధించింది. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పరిపూర్ణుడుగా కావాలంటే, పరిపూర్ణుడిగా మార్పు చెందాలంటే, పరిపూర్ణుడైనటువంటి యేసయ్య పరిపూర్ణుడిగా అవటానికి ఆయన ఏ విధమైనటువంటి త్యాగం చేశాడో, ఆ త్యాగం ద్వారా ఆయన పరిపూర్ణుడిగా మార్చబడినటువంటి ఆయనే మనలను అసంపూర్ణులుగా ఉన్నటువంటి మనల్ని పరిపూర్ణుగా చేయగలడు. ఒకవేళ కోరిన ఎడల ఆయన చెప్పిన మాట ఈ రేంజ్లోకి వస్తారు. అంటే ఎదిగే కొద్దీ, అంటే వీటిని అనుసరిస్తున్న కొద్దీ పరిపూర్ణలోకి మార్పు చెందుతాం. ఎదిగే కొద్దీ ఒదుగుతుందంటారు చెట్టు. క్రైస్తవ జీవితం ఎదిగే కొద్దీ రాటు తేలిపోతున్నటువంటి స్థితిలో మనం చూస్తున్నాం లోకంలో. ఇంకా ఇంకా కఠినాత్ములుగా, అసలే లోకంలో ఉంది కొద్దిగా కఠినలే, కానీ క్రైస్తవ జీవితాన్ని అంగీకరించిన తర్వాత సీటు రిజర్వేషన్ అయిపోయింది అనుకున్నట్టుగా కఠినాత్ములుగా మార్పు చెందుతున్నారు. కొన్ని వాక్కులు పట్టుకుని అవే పదే పదే పలికిస్తూ అవే మనని ఆదరిస్తాయి. అదే 10 సార్లు, 100 సార్లు, 200 సార్లు, లక్షల సార్లు చెబితే లోకంలో జరుగుతుంది అదే అన్నిల్లో. ఇన్నిసార్లు పలికితే మోక్షం అని నేడు జరుగుతుంది ఇదే. క్రైస్తవ సమాజంలో జరుగుతున్న దురదృష్టకరమైనటువంటి విషయం. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పి తప్పుడు సాక్ష్యం, అబద్ధ సాక్ష్యాన్ని తెలియపరుస్తూ, అబద్ధమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, ప్రేరేపిస్తూ, పంపిస్తూ, దేవుడు నువ్వు సంపాదించుకోవటానికి, నువ్వు దాచుకోవటానికి, నీకు శ్రేష్టమైనది ఇవ్వటానికి ఆయనకి సాధ్యమే అని చెప్పి దీన్ని వినియోగించుకుంటూ దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తూ, దేవుని సిద్ధాంతాన్ని ప్రక్కన పెట్టేసి, దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉన్న విషయం ఏంటంటే, నీవు నా కోసం వదులుకుంటే, నన్ను వెంబడిస్తే నువ్వు నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటావు. ఇది నీకు మనిషిలైనటువంటి మీకు కష్టం. ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఆయన, ఇది కష్టమే. ఇప్పుడు ఆ యవనస్తుని చూసావు కదా, వాడు మిగిలి ఆస్తిపరుడు, వీడు చాలా కష్టం, అది కష్టం. కానీ ఇది సంపూర్ణంగా చేయటానికి ఏంటంట, పరిపూర్ణుడుగా అవుటకు చేయటానికి యేసయ్యకి సాధ్యం. అది అంటే ఈ యవనస్తుడి గురించి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, సూది బెజ్జంలో ఒంటెన దూరిద్దేమో కానీ పరలోక రాజ్యం ప్రవేశించరు. వాళ్ళు ధనవంతులైనటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు, ధనవంతులుగా ఉన్నటువంటి వారు, వారు క్రైస్తవుల వేరే వాళ్ళ కాదు, ఎవరైనా సరే ధనవంతులు అన్నాడు. కానీ ఇక్కడ 2 కేటగిరీలు పెట్టలే. ఇక్కడ ఒకటే ధనవంతుడు, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే దుర్లభమే. ప్రవేశించుట కంటే సూది బెజ్జలో ఒంటె దూరటం ఈజీ అని ఇంత ఇదిగా ఆయన యేసయ్య ఇక్కడ తెలియపరిచాడు. ఇది ఖచ్చితం. ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం మనందరినీ కూడా పరిపూర్ణంగా చేయటానికి, అంటే గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్తాడు ఆయన. మనం చేయాల్సినటువంటి అనుసరించుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ యవనస్తుడు చేస్తుంటే గనక వెంటనే కోరుకోవాల్సింది ఏంటంటే నిత్యజీవమే కదా, దానికిలో పరిపూర్ణుడు కావాలంటే ఈ విషయాన్ని నువ్వేం చెయ్యి, నువ్వు ఈ విధంగా పరిపూర్ణుడు కావాలంటే చివరికి వచ్చే దశ, చివరి దశకి చేరుకునేసరికి ఒక వ్యక్తి అంటే మరణ దశకి, అంటే మరణించబోయే ముందు వరకు వచ్చేసరికి అలా ఏమవుతాడంటే ఆయన పరిపూర్ణుడుగా అవుతాడు. ఈ పరిపూర్ణంగా వాక్యాన్ని గ్రహించి అన్ని వదులుకోవటానికి సిద్ధపడతాడు. ఇప్పుడు స్పేస్ షటిల్ ఉందండి, ఇప్పుడు మనకి చూస్తే చంద్రమండలానికి వెళ్ళాయి, వాటికి ఉన్నాయన్నీ ఊడిపోయి చివరికి చేరేది, అక్కడికి వెళ్ళేది ఒకటే పదార్థం ఉంటుంది, ఒకే వస్తువు ఉంది, దాన్ని అది ఆ కెమెరాస్తో అక్కడ చేరాలి. అవి అన్నీ విడిపోకుండా ఉంటే అవి అక్కడ చేరలేవు, మరలా వచ్చి సముద్రంలోనే పడతాయి. అలాగే క్రైస్తవ జీవితంలో ఎదిగే కొద్దీ అన్ని చేసుకుంటున్న కొద్దీ చివరికి చెప్పినప్పుడు వదులుకోవడం సిద్ధపడతారు. సిద్ధపడట్లేదంటే ఒకసారి ఆలోచించాను. ఒకతనికి 85 సంవత్సరాలు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా కూడా చెప్తున్నా, 85 సంవత్సరాలు. ఈరోజు అక్కడ ఒక ఫ్లాట్ ధర 25,000 ఉంటే అతనికి 45,000 కావాలంటున్నాడు.
బోల్డ్ ఆస్తిపరుడు. 85 సంవత్సరాలు కూడా వచ్చేసినాయి ఆయనకి. లోకస్తుడు కాబట్టి ఆయనకి ఆశ పట్టడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే, నాకు ఉంటుంది, తర్వాత నా తదనంతరం వాళ్ళకి కూడా ఉంటుందనే ఉద్దేశం ఆయన. క్రైస్తవ జీవితంలో అలా ఉండదు. ఎదిగే కొద్దీ ఏమవుతారంటే, ఈ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దీనికి సిద్ధపడతారు. ప్రతి మాట ఏది చెప్తే అది అంగీకరిస్తాం. అంగీకరించే స్థితిలోకి మార్పు చేసుకుంటే తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. అదే విధేయత అంటే. అవిధేయులైనటువంటి వారిని విధేయతలకు మారుస్తే, మళ్ళీ అవిధేయతలు చూపిస్తే, ఇలా కఠినాత్ములుగా ఉన్న వారిని మాంస హృదయం ఇస్తే మరలా కఠిన హృదయంగా చేసుకుంటే ఎలా? ఈ విధంగా చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు వారు ఈ చక్కని మాట ఇది. మనుషులకి ఇది మన కష్టమే. ఏది కష్టం? పరిపూర్ణం అవడం కష్టం. కానీ ఆయన నడిపింపు ఉంది, నడిపించే విధానం ఉంది, వాక్యం ఉంది. అదేదైతే తెలియపరుస్తుందో ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఈ యవనస్తుడు ఏదైతే వదులుకోమన్నాడో అది వదులుకుంటే కనుక పరిపూర్ణుడు అయ్యేవాడు. ఆయన జీవితం నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండి ఉంటుంది నాకు తెలిసి. నీ 85 ఏళ్ళ వయసు అతను నేను చెప్పినట్టుగా ఒక ప్లాట్ గురించి చెప్పిన ఆయన వ్యక్తిలాగా అనుకోవచ్చు మనం. అంటే ఇక్కడ యవనస్తుడని రాశాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అతను 85 సంవత్సరాలైనా సరే కుర్రోళ్ళ తిరుగుతున్నాడంట దేశాలు కానీ అవన్నీ. అంటే యేసయ్య ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పింది అబద్ధం అంటలేదు. కానీ యవనస్తుడే అవ్వచ్చు అనుకుపోనీ 30 ఏళ్ళు ఉంది. అది దేవుని దృష్టిలో పెద్ద లెక్కైన విషయం కాదు. అది 100 సంవత్సరాలైన పెద్ద లెక్క విషయం కాదు. ఆయన నిత్య జీవం ముందు ఇది ఎక్కడ? కోట్ల ముందు 1000 రూపాయలు ఎక్కడండి? అంతే కదా. అలాగా యేసయ్య చెప్పాడు, వచ్చేసారా, ఎంత ఉంటావు పర్లేదు రా అని. అంటే మన శ్రమలన్నీ 10 రోజులు అని చెప్పి రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో 2:10. 70-80 సంవత్సరాలు బతికినా కూడా 10 రోజులతో సమానం అంట ఆయనకి. అలాగా వచ్చేయమని చెప్తే ఈ యవనస్తుడు ఈ వాక్యాలు గ్రహించలేదు కాబట్టి, ఆలకించలేదు కాబట్టి, ఇంకా బైబిల్ చెప్పినటువంటి సందేశాలని ఆయన అనుసరించలేదు కాబట్టి ఆ యవనస్తుడు వదులుకోలేకపోయాడు. మనలను పరిపూర్ణంగా చేయటకు దేవునికి సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. పరిపూర్ణంగా చేయటకు ఆయనకి సాధ్యమే. అయితే పని చేయటానికి మన సిద్ధమేనా? పరిపూర్ణ చేయటానికి సాధ్యమే, పని చేయటానికి మన సిద్ధమేనా అన్నది మనం గ్రహించాలి. పని చేయటానికి సిద్ధమైతే పరిపూర్ణంగా చేయటానికి ఆయనకి సాధ్యమే. దేవుడు తన సందేశం ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకే గంధ మహిమ చెందునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగిద్దాం. పరలోకమందున మాత్రమే నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవాన్ని పాసన దేవతని వర్తమానం నేర్చుకోవటానికి ఇచ్చిన దానికే స్తోత్రం. నాయన ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని వర్తమానం చేత నా ప్రభా పరిపూర్ణ చేయటకు దేవా నీకు సాధ్యమే దేవా. మేము కోరిన ఎడల దేవా తండ్రి నాయన, కోరిన దగ్గరికి వచ్చినట్లయితే ఎలాగా చేయాలో అది నీకు తెలుసు తండ్రి. దానికి తగిన విధంగా నీ మాటను విని ఆయన నువ్వు ఏదైతే చెప్పావో అది దాన్ని అంగీకరించగలటకు అటువంటి మనసు తలంపులు రావటకు సహాయం చేయండి ప్రభా. యవనస్తుడైతే నా ప్రభా మంచివాడు ఒక్కడే ఉన్నాడని చెప్పినప్పుడు కూడా మంచివాడు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా గ్రహించలేకపోయాడు. అట్లాంటి స్థితి మాకు రాకూడదు తండ్రి. మా ప్రభా మంచివాడు నీవు, నీ మంచితనాన్ని ఎరిగినటువంటి మేము మా ప్రభా మేము కోరుకోవాల్సింది పరిపూర్ణంగా కావటకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు నీవని నా ప్రభా, నువ్వు మాటను అంగీకరించాలని, నీ మాటను వినాలని నా ప్రభా. ఏదైతే ఇది మాకైతే అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యమే అని నీ వర్తమానం తెలియపరుస్తుంది ప్రభువా. నా ప్రభా ధనం లేకపోయినా నా ప్రభా నువ్వు నడిపించగలవు. ధనాన్ని ఉంటేనే కాదు తండ్రి, అది లేకపోయినా నేను నడిపించగలను, పరిపూర్ణంగా చేయగలనని. ధనం లేకపోతే ఏ విధంగా మనిషి పరిపూర్ణుడు అవ్వగలనటువంటి అని మనిషి యొక్క ఆలోచన. కానీ నా ప్రభా ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నా ప్రభా ఏమి లేని స్థితి వారిని పరిపూర్ణంగా చేయగలనని నీ వర్తమానం చేత నాతో మాట్లాడినందుకు వందనాలు. గ్రహింపగలిగి జ్ఞానం కలిగి ఎంచకాలంలో నా ప్రభా నీ వర్తమానం ఏదైతే తెలియపరుస్తుందో దాన్ని మా మనసులో తలంపులో గుర్తుంచుకోవాలంటే ఈ సందర్భాన్ని అంతా కూడా నేను ధ్యానించాలి. ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని గ్రహించగలిగినట్లయితే నా ప్రభా నువ్వు సాధ్యపరచగల దేవుడు అని విశ్వాసంతో లోకంలో ఏమున్నా లేకపోయినా మా ప్రభా మాకు ముందు మీరు నడిపించినటువంటి నడిపింపు, నువ్వు నడిచినటువంటి విధానాన్ని ఎరిగి ముందుకు సాగాలని. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని శిష్యుల్ని బలపరిచినటువంటి ప్రేమకై కృపకై స్తోత్రం. అలాగే మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. సన్నిధానం వేళ మొత్తం నడిపించమని మా ప్రియరక్షణ శిరాన్ని సంపత్తి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ.